ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యం నమ. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యస్సరహవే కేతువే నమ. అనేక శతాబ్దాల పూర్వమే లీలావతి గణితంలో లీలావతి భాస్కరాచార్యుడిని ఒక మాట అడుగుతుంది. ఈ భూమి తాబేలు మీద ఆదిశేషుడి మీద ఇలా నిల్చుందని చెప్తూ తప్పుగా చెప్తుంటారు. అసలు భూమి తన శక్తి మీద తానే నిల్చుందని ఎందుకు చెప్పకూడదు అని అడుగుతుంది. అప్పుడు భాస్కరాచార్యుడు ఆ మాట అంటాడు, భూమికి ఆకర్షణ శక్తి ఉంది, భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఇది ఎప్పుడు చెప్పాడు తెలుసా? న్యూటన్కి 450 సంవత్సరాల పూర్వమే భాస్కరాచార్యుడు లీలావతి గణితంలో చెప్పిన మాటలు చెప్తున్నాను మీకు. భూమికి ఆకర్షణ శక్తి ఉంది, తన ఆకర్షణ బలంతో అనేక వస్తువులను తన మీదకి ఆకర్షిస్తూ ఉంది. అందుకనే పైకి విసిరేసిన వస్తువులు తిరిగి భూమి మీద పడతాయి. అదేవిధంగా ఖగోళ వస్తువులు కూడా తమ తమ ఆకర్షణ శక్తిని కలిగి ఉన్నాయి. ఈ విధంగా ఒక వస్తువుని 4 వైపులా 4 సమాన శక్తులు లాగి పట్టి ఉంచినట్లయితే అది కదలకుండా స్పేస్లో ఉంటుంది. ఇదే విధంగా ఖగోళ పదార్థాలన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా ఆకాశంలో వివిధ ఆకర్షణ వికర్షణ బలాల వలన నిలిచి ఉన్నాయి. ఇందులో ఎలాంటి సందేహము లేదు అని చెప్తారు. ఇది మన భారతీయుల యొక్క ప్రాచీన వైభవం. వాళ్ళు ప్రతి విషయాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి శాస్త్రోక్తంగా ప్రతిదీ నిరూపించే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు మనం ఇంకా న్యూటన్ గురించి మాత్రమే చెప్పుకుంటున్నాం తప్ప భాస్కరాచార్యుడి గురించి చాలామందికి తెలియదు. ఇదంతా ఎందుకు చెప్పానంటే, మనిషి శరీరం కూడా ఒక ఖగోళ వస్తువే. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థంలోనూ అణువులు ఉన్నాయి. న్యూట్రాన్లు, ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లుతో కూడినటువంటి ఈ అణువులు ఏవైతే ఉన్నాయి, ఈ అణు నిర్మితము కణ నిర్మితమైనటువంటి శరీరాలే మనకన్నీ ఉన్నాయి. వీటన్నిటి మధ్య ఆకర్షణ వికర్షణ బలాలు లేవు, ఒకదాని మీద ఒకటి డిపెండెన్సీ లేదు అని అనుకోవటం భ్రమ. నిజానికి ప్రాచీన ఋషులందరూ కూడా, మన భారతీయులైనటువంటి ఋషులు తీవ్రమైనటువంటి తపస్సు చేసి, తపస్సు అంటే ఏమీ లేదు, గడ్డాలు పెంచుకుని ఇప్పుడు శాస్త్రజ్ఞులు చేసేదే ఆ రోజున మనం ఋషులు అన్నాము. వాళ్ళు కూడా ఈ శాస్త్రజ్ఞులు ఎలాగైతే రోజుల తరబడి నెలల తరబడి ఒక విషయం మీద తీవ్రంగా ఆలోచించి ఒక విషయాన్ని కనిపెడతారో, అదేవిధంగా మన ప్రాచీన ఋషులు కూడా ప్రతి విషయంలో కూడా పూర్తిగా అధ్యయనం చేసి పరిశోధన చేసి తమ అనుభవాల ఆధారంగా వివిధ గ్రహగోళాలు మన మీద చూపించేటువంటి ప్రభావాన్ని, సంభావ్యతలను అధ్యయనం చేసి కొన్ని ఫలితాలు నిర్ధారణ చేశారు. వివిధ వస్తువుల మీద, వ్యక్తుల మీద ఈ గ్రహ నక్షత్రాలు ఎలా ప్రభావం చూపిస్తాయి అనేదాన్ని గమనించి దీన్ని ఒక జ్యోతిష శాస్త్రం అనే పేరుతో అభివృద్ధి చేయడం జరిగింది. ఇది ఒక ఇండికేటివ్ సైన్స్ అన్నమాట. తరతరాలుగా ప్రజలు ఈ శాస్త్రాన్ని నమ్ముతున్నారు. నమ్మి జాగ్రత్తలు తీసుకుని లాభాలు పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ శాస్త్రం నమ్మిన వాళ్ళకి నమ్మినంత, నమ్మకపోతే వచ్చే నష్టం లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడని నమ్మినా నమ్మకపోయినా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అదేవిధంగా ఇది భయపెట్టేటువంటి శాస్త్రం ఎంతమాత్రం కాదు, జాగ్రత్తలు చెప్పేటువంటి శాస్త్రం. అయితే ఒక్క మాట ఏంటంటే డిస్క్లైమర్, ముఖ్యంగా ప్రారంధాన్ని అతిగా నమ్మి పురుష ప్రయత్నం చేయకుండా పోవడం అనేది సరైన విధానం కాదు. సో మనము దీంట్లో ఉన్నటువంటి జాగ్రత్తలు ఏదైతే చెప్పబడతాయో వాటిని గమనించుకుంటూ మన యొక్క దైనందిన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప మనము ఎలాంటి పురుష ప్రయత్నం చేయకుండా చతికిల పడిపోవాల్సినటువంటి అవసరం ఎంతమాత్రం లేదు. మన జ్యోతిషశాస్త్రంలో 2 మేజర్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి గ్రహచారము, దశాంతర దశలు అనేది ఒక మేజర్ పాయింట్ అయితే, 2 గోచారం అనేటువంటిది ఇంకొక విషయం. ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో మనం కనుక గమనించినట్లయితే ఈ రకమైనటువంటి కుండల్ని అమల్లో ఉందన్నమాట. దీన్ని సవ్య కుండలి అంటారు. ఇక్కడ ఈ బాక్స్ ఏదైతే ఉందో ఇది మేష రాశిని ఇండికేట్ చేస్తుంది. ఇది వృషభ రాశిని, ఇది మిథున రాశిని, ఇది కర్కాటక రాశిని, ఇది సింహరాశిని, ఇది కన్యా రాశిని, ఇది తులారాశిని, అదేవిధంగా ఇది వృశ్చిక రాశిని, ఇది ధను రాశిని, ఇది మకర రాశిని, ఇది కుంభరాశిని, ఇది మీనరాశిని ఇండికేట్ చేస్తాయి అన్నమాట ఈ జాతక చక్రంలో. అయితే మనము ఈ జాతకం ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ చక్రాన్ని కాసేపు, ఇప్పుడు జనవరి 1వ తారీఖు గ్రహాలు ఆకాశంలో ఈ రాశుల్లో ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు 1వ తారీఖున చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉండి వృషభ రాశిలో ఉన్నాడు. అదేవిధంగా గురువు ఉన్నాడు ఇక్కడ మిథున రాశిలో. అదేవిధంగా కేతువు సింహరాశిలో ఉండగా, రవి బుధ శుక్ర కుజులు అందరూ కూడా ధను రాశిలో ఉండగా, రాహు కుంభరాశిలో ఉన్నాడు, శని మీనరాశిలో ఉన్నాడు. ఇది ఆ రోజు యొక్క పరిస్థితి. సో ఆ రోజు సూర్యోదయము లగ్నము ధనురాశితో ఉదయిస్తుందన్నమాట. సూర్యోదయం యొక్క మొదటి లగ్నం ఏదైతే ఉందో అది మొదటి లగ్నం అనమాట. సూర్యోదయం నుంచి వచ్చి కంటిన్యూస్గా మనం లగ్నాలు వేసుకుంటూ వస్తే
ఆ రోజు సూర్యోదయం ధనురాశిలో జరుగుతుంది. సో ధనురాశి ఉదాహరణకి ఒక శిశువు ఆ రోజు సూర్యోదయం మొదటి లగ్నంలో కనుక ఉదయించినట్లయితే అప్పుడు ఈ లగ్నం ఇది అవుతుందన్నమాట. అప్పుడు ఈ లగ్నంలో రవి బుధ శుక్ర కుజులు ఉన్నట్టు, లగ్నం నుంచి 2వ స్థానంలో ఎవరు లేరు, లగ్నం నుంచి 3వ స్థానంలో రాహువు, 4వ స్థానంలో శని, అదేవిధంగా ఇక్కడ 6వ స్థానంలో చంద్రుడు, 7వ స్థానంలో గురువు, 9వ స్థానంలో కేతువు ఉన్నాడని చెప్పనేసి మనము గ్రహచారం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా ఒక 2 గంటల తర్వాత సుమారుగా 7:30 తర్వాత కనుక ఆ శిశువు జన్మించినట్లయితే అతని లగ్నం ఇదవుతుంది. ఇదేంటిది? ఇది మకర రాశి. సో మకర లగ్నం అతని లగ్నం అయినప్పుడు అప్పుడు 2లో రాహువు, 3లో శని, మొత్తం మారిపోతుంది అనమాట. దశలు, అంతర్దశలు, గ్రహనాథులు అందరూ మారిపోతారు. ఈ విధంగా 2 గంటలు సుమారుగా యావరేజ్గా తీసుకుంటే ఒక్కొక్క లగ్నం మారిపోతూ ఉంటుంది. మళ్ళీ మర్నాడు ఉదయం వచ్చేసరికల్లా కొంచెం తేడాతోటి మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కొన్నాళ్ళు అయ్యేసరికల్లా ఈ యొక్క సూర్యోదయ లగ్నం మారిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ జన్మకుండలను బట్టి మన గ్రహచారాన్ని చెప్తూ ఉంటారనమాట. మనం జన్మించిన నాటి గ్రహస్థితిని బట్టి దశాంతర్దశలను కూడా నిర్ధారణ చేస్తారు. అయితే ఈ దశాంతర్దశల్లో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు జనన కాలంలో చంద్రుడు ఉన్నటువంటి నక్షత్రం యొక్క అధిపతి ఎవరైతే ఉంటారో ఆ అధిపతిని బట్టి జననకాల దశాభుక్తులు నిర్ణయిస్తారు. ఈ వింశోత్తర దశాకాలం 120 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి 120 సంవత్సరాలు జీవించినట్లయితే అందులో రవిదశ 6 సంవత్సరాలు, చంద్రదశ 10 సంవత్సరాలు, కుజదశ 7 సంవత్సరాలు, రాహుదశ 18 సంవత్సరాలు, గురుదశ 16 సంవత్సరాలు, శనిదశ 19 సంవత్సరాలు, బుధదశ 17 సంవత్సరాలు, కేతుదశ 7 సంవత్సరాలు, శుక్రదశ 20 సంవత్సరాలు జరుగుతుంది. ఈ విధంగా ఫుల్ రొటేషన్. మళ్ళీ 121వ సంవత్సరం కనుక మనిషి బతికితే మళ్ళీ తన మొదటి జన్మించినప్పుడు ఏ యొక్క దశాంతర దశల్లో ఉన్నాడో మళ్ళీ 121వ సంవత్సరం అతను కనుక వచ్చినట్లయితే, అన్నాళ్ళు బతికున్నట్లయితే మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక మనం ముఖ్యమైనటువంటిది ఈరోజు మనం చెప్పుకోవాల్సిన విషయం గోచార ఫలితాల గురించి. మనము టీవీ ఛానల్స్లో కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ మన వాళ్ళు చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటారు. ఇందాక నేను చెప్పిన గ్రహచారం 120 సంవత్సరాలు అటువంటి వింశోత్తర దశాకాలంలో వివిధ దశలు ఎలా ఉంటాయి అని మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి చార్టును బట్టి ఇవన్నీ కూడా నిర్ధారణ చేస్తారు. లగ్నాధిపతి ఎవరు, ద్వితీయాధిపతి ఎవరు, అదంతా కూడా వేరే ఎపిసోడ్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే మనం చెప్పుకున్న గోచారం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం నేను పుట్టినట్లయితే ఆ రోజు నేను పుట్టినటువంటి లగ్నం కన్యా లగ్నం, కానీ ఆ రోజు చంద్రుడు వృశ్చికంలో ఉన్నాడు అనుకుందాం కాసేపు. సో నా యొక్క చంద్ర లగ్నం వృశ్చికం. సో నా యొక్క రాశి వృశ్చిక రాశి. గ్రహచారం ఏం చెప్పుకున్నప్పటికి కూడా రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు మనము ఈ విధంగా రాశుల ప్రకారం చంద్రుడు నేను పుట్టినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అది నా యొక్క రాశి. ఆ రాశి ఫలితాలే మనం ఇప్పుడు గోచార ఫలితాలుగా చెప్పుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖున ఒక కుర్రవాడు ఉదయంలో రోహిణి నక్షత్రంలో జన్మించాడు అన్నప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడు? వృషభ రాశిలో ఉన్నాడు. సో అతని యొక్క గోచారం చెప్పేటప్పుడు ఈ మేషం, వృషభం, ఈ వృషభం రాశి యొక్క ఫలితాలు అతని యొక్క గోచార ఫలితాలు ఈ ప్రకారం చెప్తాం అనమాట. అతని లగ్నము నేను చెప్పాను కదా, సూర్యోదయంలో మొదటి 2 గంటల్లో ధనుర్లగ్నం నడుస్తుందని. సో అతని లగ్నం ఇది అని ఇవన్నీ చెప్పినప్పుడు అది గ్రహచారం చెప్పినప్పుడు అలా చెప్తాం. కానీ గోచారం చెప్పేటప్పుడు ఈ చంద్రుడు అతని జన్మరాశి చార్ట్లో, అతని జన్మ కుండలిలో చంద్రుడు ఏ ప్లేస్లో ఉన్నాడో దాన్ని బట్టి ఈరోజు ఏ గ్రహాలు ఏ పొజిషన్లో ఉన్నాయో చూసి దాని ప్రకారం అతని యొక్క ఫలితాలు చెప్తారు. ఉదాహరణకి 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ యొక్క వృషభ రాశి వారికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు 2లో గురువు ఏం ఫలితం ఇస్తాడు, 4లో కేతువు ఏం ఫలితం ఇస్తాడు, అదేవిధంగా 8లో రవి బుధ శుక్రులు ఏం ఫలితం కుజులు ఏం ఫలితం ఇస్తారు, 10లో రాహు ఏం ఫలితం ఇస్తాడు, 11లో శని ఏం ఫలితం ఇస్తాడు అనేది మనం గమనిస్తాం. ఇది గోచార ఫలితాలు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కేవలం ఈ 12 విభాగాలుగా విభజించి వాళ్ళకి ఈ యొక్క పీరియడ్ని బట్టి, గ్రహాలు మారే పీరియడ్ని బట్టి ఈ పీరియడ్లో ఎలా ఉంటుంది, ఈ పీరియడ్లో ఈయన కొంచెం అనుకూలిస్తాడు, ఈ పీరియడ్లో ఈయన కొంచెం ప్రతికూలంగా ఉంటాడు అని చెప్పని ఇలా మనం గోచార ఫలితాలు చెప్తూ ఉంటాం. ఈ యొక్క మూమెంట్ ఏదైతే ఉందో ఇందులో శనిని మందుడు అని పిలుస్తారు. ఈయన 2.5 సంవత్సరాల పాటు ఒక్కొక్క చోట ఉంటాడు. మధ్య మధ్యలో తిరోగమనం పురోగమనం చేసినప్పటికీ ఓవరాల్గా ఆయన పీరియడ్ ఒక ప్లేస్లో 2.5 సంవత్సరం. అంటే మొత్తం చార్ట్ తిరిగి ఆయన వచ్చేసరికి 30 సంవత్సరాలు పడుతుందన్నమాట. అందుకనే 30 సంవత్సరాలు పట్టాక మళ్ళీ శని ఇక్కడికి వస్తాడు. చంద్రుడు 2.5 రోజులు మాత్రమే ఒక చోట ఉంటాడు.
అదేవిధంగా గురువు ఎవరైతే ఉన్నాడో ఈ గురువు ప్రతి ప్లేస్లో కూడా 1 సంవత్సరం పాటు ఉంటాడనమాట. ప్రతి సంవత్సరం గురువు మారుతూ వెళ్తూ ఉంటాడు. అదేవిధంగా రాహువు కేతువు వీళ్ళు మన వ్యతిరేకంగా రివర్స్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఇవి రాహుకేతువుల గ్రహాలు కాదు, ఇవి కేవలం ఖగోళ బిందువులు మాత్రమే. ఈ రాహుకేతువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1.5 సంవత్సరం పాటు ఒక్కొక్క ప్లాన్లో ఒక్కొక్క ప్లేస్లో ఉంటూ వస్తారు. అదేవిధంగా ఈ కుజుడు ఉన్నాడు చూసారా, ఈ కుజుడు 45 రోజులు. అలాగే రవి బుధ శుక్రులు 30 రోజులు. ఈ రవి బుధ శుక్రులు భూమి వైపు నుంచి తీసుకుంటే చాలా దగ్గరగా ఒక ప్లేస్లో ఒక విసినిటీలో ఉన్నటువంటి ఖగోళ వస్తువులు. రవి నుంచి మొదటి ఉన్న గ్రహం ఎవరు? బుధుడు. అదేవిధంగా తర్వాత శుక్రుడు, తర్వాత భూమి, తర్వాత అంగారకుడు ఇటు పక్కన ఉంటాడు. అంగారకుడు మనకంటే దూరం ఉంటాడు. అందుకని ఆ తిరిగేటువంటి దూరం ఎక్కువ అవుతుంది. అందుకని 45 రోజుల పాటు ఒక చోట ఉన్నట్టుగా కనపడతాడు. ఈ రవిబుధ శుక్రులు ముగ్గురు మోరర్లెస్ ఒక దగ్గరగా కనపడుతుంటారు. భూమి నుంచి కనుక ఆకాశంలోకి మనం చూస్తే ఆ రవిబుధ శుక్రులు దగ్గరగా కదులుతుంటాడు. రవి ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళిన కొద్ది వెంటనే ముందు వెనక్గా బుధుడు కూడా వెళ్ళిపోతాడు. మళ్ళీ వెంటనే శుక్రుడు కూడా వెళ్ళిపోతుంటాడు. అంటే ఆల్మోస్ట్ ముగ్గురు కలిసి తిరిగేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎక్కువ జాతకాల్లో వీళ్ళు దగ్గరగా కనపడుతూ ఉంటారు. ఇప్పుడు వివిధ ఛానల్స్ కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానీ, మీకు చెప్పే ఫలితాలు కానీ, ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు కానీ, ఈ విధంగా చంద్ర లగ్నాన్ని బట్టి చెప్పేటువంటి ఫలితాలు అది మనం గుర్తుంచుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ గురువు, శని, రాహువు, గురువు, కేతువు ఈ నలుగురు కూడా వాళ్ళకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. వాళ్ళు సువర్ణమూర్తులుగా, రజతమూర్తులుగా, తామ్రమూర్తులుగా, లోహమూర్తులుగా ఈ విధంగా వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఉంటారనమాట. ఈ సందర్భంలో సువర్ణమూర్తిగా కానీ మన యొక్క రజతమూర్తిగా కానీ ఉన్నట్లయితే కనుక వాళ్ళు మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ గోచారంలో నెగిటివ్గా కనపడుతున్నప్పటికీ కూడా నెగిటివ్ పాజిటివ్గా చేసేందుకు గాను ఆ సువర్ణమూర్తులు, రజతమూర్తులు ఉన్నటువంటి గ్రహాలు హెల్ప్ చేస్తాయి. అదేవిధంగా తామ్రమూర్తి సామాన్య ఫలితం ఇచ్చినట్లయితే లోహమూర్తి కొంత నెగిటివ్ ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం సింపుల్గా ఒకటి చూసేసి ఈయన చెడు ఫలితం ఇస్తాడు, ఈయన మంచి ఫలితం ఇస్తాడని క్షణాల్లో నిర్ధారించడం సాధ్యం కాదు. ఒక్కోసారి నెగిటివ్లో కూడా పాజిటివ్ ఉంటుంది. మనం కష్టపడి ఎంతో ఒక పరిశ్రమ చేస్తాం, ఒక ప్రాజెక్ట్ చేస్తాం, దాని తాలూకు సక్సెస్ వస్తుంది. తర్వాత అప్పుడు మనం కష్టపడింది మంచి అవుతుందా చెడు అవుతుందా అనేది మనం గమనించుకోవాలి. అందువల్ల కష్టపెట్టినట్టు కనపడ్డ కొన్ని గ్రహాలు ఒక సందర్భంలో దాని యొక్క ఫలితం మంచిగా రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఒక్క మాట ఈ యొక్క గోచారం, గ్రహచారం, ఈ గోచారం, గ్రహచారం రెండూ కూడా బాగున్నట్లయితే అప్పుడు పూర్తిగా మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ గ్రహచారం అంటే దశాంతర దశలు కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్లయితే గోచారం కొంచెం వీక్గా ఉన్నా కానీ అది డామినేట్ చేస్తుంది. అదేవిధంగా రెండు వీక్గా ఉన్నాయనుకోండి అప్పుడు కొంచెం ఇబ్బంది, రెండు స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి మీకు ఎదురే ఉంటుంది అనమాట. ఈ విధంగా అన్ని రకాల పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని మనం గమనించాలి. కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, కొన్ని గ్రహాలు అనుకూలంగా లేవు. జాగ్రత్తలు తీసుకోండి. వాళ్ళని ప్రసన్నం చేసుకునేందుకు చిన్న రెమెడీస్ ఫాలో అవ్వటం మంచిది. ఉదాహరణకి రవి ఎవరైతే ఉన్నారో ఈయన మొత్తం 12 స్థానాల్లో ఈ యొక్క అంటే సంవత్సరంలో 4 నెలలు ఈయన అనుకూలంగా ఉంటారు, 8 నెలలు ప్రతికూలంగా ఉంటాడనమాట. ఎందుకంటే రవి ప్రతి నెల 30 రోజుల పాటు ఒక స్థానంలో ఉంటారు. ఆయన 3, 6, 10, 11 స్థానాల్లో ఎవరికైనా కానివ్వండి వారి యొక్క చంద్రలగ్నం నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తారు. అంటే ఇంకా 8 స్థానాల్లో ఆయన శుభ ఫలితాలు ఇవ్వరు అని అర్థం. శివుడికి పూజ చేసినప్పుడు కానివ్వండి, సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం లాంటి వాటి వల్ల ఉపశమనం పొందేటువంటి అవకాశం ఉంది. మీకు గాయత్రి మంత్ర జపం అలవాటు ఉన్నా, రామనామ తారక మంత్రం లాంటి అలవాటు ఉన్నా, ఇలాంటి వాటిని కూడా చేసుకుంటే మనకి మేలు జరుగుతుంది. అదేవిధంగా చంద్రగ్రహం ప్రతి చోట కూడా 2.5 రోజులు మాత్రమే ఉంటుంది. అంటే ఒక నెల తిరిగేసరికి మొత్తం 12 రాశులను చుట్టేసి వస్తాడు చంద్రుడు. అంటే ఇతను ఈ యొక్క రాశి నుంచి 1, 3, 6, 7, 10, 11 స్థానాల్లో అనుకూలంగా ఉంటాడు. అంటే 6 స్థానాలు అనుకూలంగా ఉండి 6 స్థానాలు ప్రతికూలంగా ఉంటాడు. మనం ఏం చేయాలంటే ఈ యొక్క అమ్మవారికి తెల్లని పూలతోటి పూజ చేయటం కావచ్చు, చంద్రుడి యొక్క కలిగేటువంటి నెగిటివ్ ఫలితాలని మనం తగ్గించుకోవచ్చు. ఇక 3వది కుజగ్రహం మనకి 3, 6, 11 స్థానాలు అంటే మన యొక్క రాశి నుంచి 3వ స్థానము, 6వ స్థానం, 11వ స్థానంలో మాత్రమే శుభ ఫలితాలు ఇస్తుంది. అయితే ఈ కుజుడు 3, 6, 11 స్థానాల్లో మాత్రమే మనకి బెనిఫిట్ చేస్తాడు. కాబట్టి ఈయన విషయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అదేవిధంగా కాళికాదేవిని కూడా
పూజించినట్లయితే చక్కని ఫలితాలు ఉంటాయి కుజుడికి. ముఖ్యంగా వివాహాల సందర్భంలో కానివ్వండి, డిలేకి ఈ కుజుడు ఒక్కసారి కారణం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈయన్ని ఆ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించడం ద్వారా ఈ యొక్క కుజుడు యొక్క దోషాలు తగ్గించుకోవడానికి మనం అవకాశం ఉంటుంది. ఇక బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు. ఈ విధంగా బుధుడు 6 స్థానాల్లో శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఒక 6 స్థానాల్లో శుభ ఫలితాలు ఇవ్వరు, అంటే 50-50 అనమాట. మన విష్ణుమూర్తిని ధ్యానించినట్లయితే విష్ణు సహస్రనామం కానీ, లేదా ద్వాదశాక్షరి మంత్రం కానీ, అష్టాక్షరి మంత్రం కానీ ఇలాంటివి కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు బుధుడి విషయంలో మనకి లభిస్తాయి. అదేవిధంగా గురువు గారు 2, 5, 7, 9, 11 స్థానాలు, అంటే 5 స్థానాలు, మొత్తం 12 రాసుల్లో కూడాను 5 స్థానాల్లో ఈయన శుభ ఫలితాలు ఇవ్వటం జరుగుతుంది. ఆయన యొక్క అనుగ్రహం మనం కనుక పొందాలంటే దక్షిణామూర్తి స్తోత్రం కానీ, గురవే సర్వలోకానాం విషజే భౌరోగిణాం నిధే సర్వవిద్యానాం దక్షిణామూర్తి నమః అనేటువంటిది కానీ, లేదా గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని కానీ, లేదా ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని దత్తాత్రేయ మంత్రం కానీ, ఇలాంటి వాటిలో ఏదైనా చేసినట్లయితే ఈ యొక్క శుభ ఫలితాలు గురువు నుంచి మనం పొందడం జరుగుతుంది. అదేవిధంగా శుక్రగ్రహం 1, 2, 3, 4, 5, 8, 9, 11, 12 అంటే ఎన్ని స్థానాలు అయినాయండి? దాదాపు 9 స్థానాల్లో శుక్రగ్రహం శుభ ఫలితాలు ఇస్తాడు. ఈయనే కాస్త మనల్ని బతకనిస్తాడు. ఎందుకంటే నెలలో అందరూ వ్యతిరేక ఫలితాలు ఇచ్చి కొద్దిగా శుభ ఫలితాలు ఇస్తేట్లాగా. అందుకని శుక్రుడు మనకి చాలా అడ్వాంటేజెస్గా ఉంటాడు. 9 స్థానాల్లో సంవత్సరంలో 12 స్థానాలు ఆయన పూర్తిగా ఒక నెలకు ఒక్కొక్క చోట, ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉన్నటువంటి ఆయన 9 స్థానాల్లో ఆయన శుభ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మనకు కాస్త ఉపశమనం శుక్రుడి నుంచి దొరుకుతుంది. అదేవిధంగా ఈయన యొక్క అనుగ్రహం పొందడం కోసం అమ్మవారిని, పార్వతీదేవి కానివ్వండి, లక్ష్మీదేవిని కానివ్వండి, తెల్లని పూలతో పూజ చేస్తే మంచిది. అదేవిధంగా సర్వస్వరూపే సర్వేసి సర్వలోక నమస్కృతే భయే బెహస్రాహినో దేవి దుర్గాదేవి నమస్తుతే. అదేవిధంగా లక్ష్మీదేవి కానీ అష్టలక్ష్మి స్తోత్రం కానీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఇక శని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ శని భగవానుడు 3, 6, 11 స్థానాల్లో మాత్రమే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 12, 1, 2 స్థానాల్లో చాలా ఇబ్బందికరమైన ఫలితాలు. అదేవిధంగా 4లో ఉన్నటువంటి సందర్భంలో కూడా అర్ధాష్టమి శని అంటారు. అక్కడ నెగిటివ్గా ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటాడు ఆయన. కానీ ఈ కష్టపెట్టేది తర్వాత సుఖపెట్టడానికి. ఒక పెద్ద క్రికెటర్ ఉండేవాడు. ఆయన ఏళ్ళనాడు శనిలో 281 పరుగులు చేశాడు ఆయన ఆస్ట్రేలియా మీద. ఆ సందర్భంలో చెక్ చేస్తే ఆయనకి ఏళ్ళనాడు శని బీభత్సంగా నడుస్తుంది. అంటే సింగిల్స్ డబుల్స్ కోసం ఆయన పరిగెత్తి 281 పరుగులు చేయించాడు ఆయన చేత శని భగవానుడు. కానీ అల్టిమేట్గా ఆయనకి అద్భుతమైనటువంటి కీర్తిని ఇచ్చాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే కేవలం శని భగవానుడు యొక్క అనుగ్రహం. అందువల్ల శని భగవానుడిని మనం నెగిటివ్గా తక్కువగా అంచనా వేయద్దు. ఆయన కష్టపెట్టేది మనం తర్వాత సుఖపెట్టడానికి, మనకి కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టడం కోసమే జరిగేది. అందుకనే పాదయాత్రలు చేసేటువంటి చాలామంది రాజకీయ నాయకులకు చాలా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే శని భగవానుడు వాళ్ళ పాదాలకు ఇచ్చేటువంటి కష్టాన్ని గుర్తించి వాళ్ళకి పెద్ద పెద్ద ఫలితాలు చక్కగా లిఫ్ట్ చేస్తాడనమాట శని భగవానుడు. అందువలన ఊరుగురిని మాట్లాడితే శని అనే మాటని తప్పుగా మాట్లాడకండి, తప్పుగా ఆలోచించకండి. అదేవిధంగా శివుణ్ణి, శని భగవాన్ని కనుక ధ్యానించినట్లయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా రాహు విషయంలోకి వచ్చినప్పుడు అమ్మవారిని, దుర్గాదేవిని, సర్వస్వరూపే సర్వేసి సర్వలోక నమస్కృతే భయభ్యస్త్ర అనేది దుర్గాదేవి నమస్తుతే అన్నటువంటి శ్లోకంతో కానీ, మర్యాదల శ్లోకంతో కానీ దుర్గాదేవిని నిరంతరం కూడా పూజించండి. అదేవిధంగా కేతువు మీకు కనుక అనుకూలంగా లేనట్లయితే వినాయకుడు, గణపతిని ఉండ్రాళ్ళతో చక్కగా ఆయన కనుక ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టడం కానీ, లేదా గణపతిని పూజ చేయడం కానీ, శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయత్ సర్వే గుణోపశాంతయే, అలా ఏదైనా కానీ తేలికపాటి రెమెడీస్ తోటి మీరందరూ కూడా ప్రశాంతంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. స్వస్తి.